హామీలు ఎగ్గొట్టడం, అబద్ధాలు చెప్పడం, చెట్లు నరకడం రేవంత్ రెడ్డి బ్రాండ్లు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ నాయకులతో నిర్వహించిన రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుండి వరంగల్ సభకు 1,00,000 మంది హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఎంత స్పీడ్గా కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అంతే స్పీడ్గా ఓడుతుందని అన్నారు హరీష్ రావు. రేవంత్ పాలన పట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయారన్నారు. హెచ్సియు భూములు కుదవపెట్టి 10,000 కోట్లు అప్పు తేవడానికి 170 కోట్ల లంచం ఇచ్చారన్నారు. నూకలు తినమని బీజేపీ చెబితే కాంగ్రెస్ నూకలున్న బియ్యం ప్రజలకు ఇస్తుందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. మెదక్ జిల్లా మనం ఏమనుకున్నామంటే 1,00,000 మందిని వరంగల్ మీటింగ్ తీసుకుపోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒక దిక్కు 1,300 ఎకరాల పార్కింగ్, ఇంకో దిక్కు 200-300 ఎకరాల్లో మీటింగ్. సో చాలా మంచి కన్వీనియంట్ గా దొరికింది. మన అదృష్టానికి మన దగ్గర పబ్లిక్ మన సైడ్ వచ్చేసింది. ఎంత స్పీడ్ గా కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అంత స్పీడ్ గా అవుట్ అయిపోయింది, డౌన్ అయిపోయింది. దాని గ్రాఫ్ ఇట్లా లేచింది, ఇట్లా పడిపోయింది. ఇక అది జనం అయిపోయింది. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు వీని పీడ వదిలించుకుందాం అనే కాడికి వచ్చాం. అసలు మార్కెట్ లో రూపాయి దొరకని పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఎంత ఆగం చేసిండు తెలంగాణ అంటే కేసీఆర్ ఎంత అద్భుతంగా పెంచితే ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఖతం చేసిండు. అసలు బేరాలు నడుస్తారు. సిమెంట్ దుకాణం నడవదు, స్టీల్ దుకాణం నడవదు, టైల్స్ దుకాణం నడవదు, కిరాణం దుకాణాల సేల్స్ అమ్మినాయి. అందువల్ల ప్రజలు విసిగిపోయిన రేవంత్ పాలన అంటే ప్రజలు విసిగిపోయిన పరిస్థితి ఉన్నది. కేసీఆర్ గారు ఎట్లయితే గురుకుల పాఠశాలలకు క్వింటాల్కు 350 రూపాయలు అదనంగా ఇచ్చి ఫైన్ రైస్ ఇచ్చిండో, నువ్వు కూడా నూకలు లేకుండా క్వింటాల్కు 350 మిల్లర్లకు ఇయ్యి కడుపు నిండా అన్నం తినేటట్టు సన్న బియ్యం ఇయ్యాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను చెప్పింది చారన్న నూకలు కానీ అలా తీస్తే 30 పైసలు 40 పైసలు నూకలు వెళ్తున్నాయి. సగం నూకలే ఉన్నాయి. అలా సగానికి సగం నూకలు పెట్టి నూకలు అన్నం పెట్టి వెంకటకోగా బీజేపీ లీడర్ ఉండే వాడేమో వడ్లు కొంటరా అంటే నూకలు బుక్కుమన్నాడు ఏమో బీజేపీ వాడు. ఇక రేవంత్ రెడ్డి ఏమో సన్న బియ్యం పేరు మీద నూకలే పంపుతున్నాడు. ఒకడు నూకలు బుక్కుమంటాడు, ఒకడు నూకలు సప్లై చేస్తూ. ఈ దేవుణ్ణి మోసం చేసినోడు ప్రజల్ని మోసం చేయడా, రైతుల్ని మోసం చేయడా? అసలు ఎన్నడన్నా మాట మీద నిలబడ్డా? అసెంబ్లీ బయట అబద్ధాలే చెప్తాడు, అసెంబ్లీ లోపల కూడా అబద్ధాలే మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. రెడ్డి బ్రాండ్ మనకు తెలియదా? రేవంత్ రెడ్డి బ్రాండ్ ఓట్ ఫర్ నోట్. రేవంత్ రెడ్డి బ్రాండ్ చెట్లు నరుకుడు. రేవంత్ రెడ్డి బ్రాండ్ అబద్ధాలు ఆడుడు. రేవంత్ రెడ్డి బ్రాండ్ బూతులు మాట్లాడు. రేవంత్ రెడ్డి బ్రాండ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టుడు. మేము ఐసీఐసీఐకి భూమి కుదబెట్టలే, మేము భూమి కుదబెట్టలే ఐసీఐసీఐకి. ఐసీఐసీఐ కాకపోతే మరి దేనికి కుదబెట్టినావో చెప్పు. కుదబెట్టినావా లేవా? భూమి అప్పు తెచ్చినవా లేదా? బీకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ కు 400 ఎకరాల భూమి కుదబెట్టిండు. 10,000 కోట్ల రూపాయలు బాండ్ రూపంలో తీసుకొచ్చిండు. అప్పు ఇప్పించినందుకు 170 కోట్ల రూపాయల బ్రోకర్ ఫీజు కట్టిండు. 170 కోట్లు లంచం ఇచ్చి అప్పు తెచ్చిండు.